ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అదేంటి రైటరు, రాస్తూనే మర్చిపోతుండవే. నేనంటే ఎవరయ్యా నువ్వు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు రాసే కథలో హీరోయిన్ రైటరు. నువ్వు రాస్తేగా వచ్చింది. పొమ్మంటావే చిత్రంగా. అవును. ఏది రైటరు అలా చూస్తుండావు? ఇంకా గుర్తుపట్టలా? ఎప్పుడు నీ కథలో ఈ అవతారంతోనే తిరుగుతుంటాను. సరేలే కానీ వచ్చి నాకెందుకు కనపడుతున్నావు? ఏం లేదు రైటరు, ప్రతి కథలో నన్ను నీకు మాదిరిగా తయారు చేస్తే ఎట్లాగంట చింపిరిగా అర్థం. అది కొద్దిగా స్టైల్గా ఉండద్దు. ఇలా ఉంటే ఏ ఆడపిల్లైనా నా వంక చూస్తుందా చెప్పు? పక్క పల్లెటూరులో చేసావే. స్టైల్గా పెద్ద హీరోలో ఉండాలి కానీ. నువ్వెవడు చెప్పడానికి? నా కథ నా ఇష్టం. ఏది రైటరు నోరు లెగుస్తుండది, మాటలతో చెప్తే ఈనెట్టుగా లేవే. కొంత స్టైల్గా తయారేమంటే అంత కోపంగా మాట్లాడుతున్నావే. అయితే ఇప్పుడు ఏంటంటావు? నిన్ను కొద్దిగా స్టైల్గా మార్చాలంటావు అంతేనా? నీ బుర్రకు ఇప్పుడు అర్థమైనట్టుందే. అంతే రైటరు, స్టైల్గా ఉండాలి నేను. సరే ఇప్పుడు చూడు. ఏంటి తలపాగా తీసి పడేసావు? అంతా నీ డిమాండ్స్ ప్రకారం మార్చానుగా. నాకు నచ్చలేదు అంతే. కొంచెం గడ్డం స్టైల్గా పెట్టకూడదు? అదే ఇంగ్లీష్ వాళ్ళలాగా. ఏంటి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకేం మార్చడం కుదరదు. ఏంటి రైటర్ గారు మీ సొమ్ము మీద పోతున్నట్టు ఫీల్ అవుతున్నారే? 2 ముక్కలు కాగితం మీద రాస్తే మారిపోతుందిగా, దానికి ఇంత ఫోర్స్ కొడుతున్నారే? హలో హీరో గారు, ఇప్పుడు చూసుకోండి సరేనా? ఓ మిస్టర్ రైటర్, ఏమిటిది? ఏమైంది హీరో? నువ్వు అడిగినట్లే ఉన్నావుగా. ఏంటి రైటర్, నా తల మీద జుట్టే తగ్గిపోయింది. నాకు ఒత్తిగా స్టైల్గా జుట్టు పెట్టండి రైటర్. మిస్టర్, ఊరుకుంటుంటే నీ డిమాండ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇంకా ఏం చేయడం కుదరదు. వాట్ మిస్టర్ రైటర్, కూల్ కూల్. 2 ముక్కలు పేపర్ మీద రాయడానికి ఏమిటి? ఏంటి నాకు చెప్తున్నావు? అసలు నీ వేషం ఏంటి? నువ్వు రైతువి, పొలం పనులు చేసుకుని పిడకలు కొట్టుకునేవాడివి. ఇదంతా ఎక్కువ అనిపించడం లేదు? వాట్, నేను పిడకలు కొట్టా? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ రైటర్. ఊరుకుంటే చాలా రెచ్చిపోతున్నావే. చూడు నేనేం చేస్తాను. ఏంటో నువ్వు నన్ను చేసేది? ఏంట చూడు చించేస్తాను. ఏంటి నువ్వు చించేది? చూపించు.